మహారాష్ట్రలో టెట్ పరీక్ష పేపర్ లీక్ కావడంపై దుమారం చెలరేగింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు చెలగాటమాడుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. మరోవైపు ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి సిట్ను ఏర్పాటు చేశారు. దేశంలో ఏదో ఒక చోట పరీక్షా పత్రాల లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రం లీక్ అయింది. ఠానేలో పేపర్ లీక్ అయినట్టుగా గుర్తించారు. టెట్ పరీక్షను అధికారులు వాయిదా వేశారు. టెట్ పరీక్షను రద్దు చేసే ఆలోచనలో ఉంది మహారాష్ట్ర ప్రభుత్వం. భివాండి పోలీస్ స్టేషన్ లో పేపర్ లీక్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. మహారాష్ట్రలో ఆదివారం టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు ఒక్కరోజు ముందు పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. టెట్ పేపర్ లీక్ కేసులో భివాండిలో 3 అరెస్ట్ చేశారు. విపక్షాలు మాత్రం మహారాష్ట్ర సర్కార్ తీరుపై మండిపడుతున్నాయి. ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క పరీక్షను కూడా లీక్ చేయకుండా అడ్డుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పేపర్ లీక్ పై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. पेपर अभी जो फूटा है 4.5 लाख विद्यार्थी उसके एग्जाम वहाँ पे देते हैं। यहाँ पे भी भ्रष्टाचार, मतलब जो बच्चों के भवितव्य के जो पेपर है, जो एग्जाम्स है, जिसके लिए बहुत पैसा खर्चा करके बच्चे वहाँ पे पढ़ाई करते हैं, उसके लिए परिश्रम करते हैं, वही पेपर अगर फूटता है उसके कारण एग्जाम कैंसिल होती है, तो उसके कारण जो मेंटल प्रेशर है बच्चों के ऊपर बहुत बढ़ जाता है। और कभी कभार जैसे नीट में 22 बच्चों ने वहाँ पे आत्महत्या की। అభ్యర్థులు మళ్లీ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్న అధికారులు పేపర్ లీక్ పై దర్యాప్తు జరుగుతోందన్నారు. 28 जून 2026 को यानी कल होने वाली थी ये जो ठाणे में हुआ है प्रकार, इसकी वजह से हमने पोस्टपोन की है। इस परीक्षा के लिए 1728 केंद्र थे, सेंटर्स थे। इस सेंटर्स पे पूरे महाराष्ट्र में 6,125 स्टूडेंट्स थे जो इस परीक्षा में प्रविष्ट होने वाले थे। वो चालू है, अभी चालू एफआईआर चालू है वहाँ पे। మహారాష్ట్రలో టెట్ పరీక్ష పేపర్ లీక్ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పరీక్షల నిర్వహణ తీరును భ్రష్టు పట్టించారని, దీనివల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.